థియేటర్స్లో రాకముందు జనాలు హీరోపై ఉన్న క్రేజ్ దృష్ట్యా అంచనాలు బడా మూవీస్పై భారీగా ఉంటాయి. కొన్నిసార్లు భారీ హైప్తో విడుదలైన చిత్రాలు అనుకున్న టాక్ తెచ్చుకోకపోతే ఇలాంటి చిన్న మూవీ బెటర్ టాక్ సొంతం చేసుకుంటే సంచలనాలు జరుగుతాయి. మరి ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర జాతర చేస్తుందన్నది వాస్తవం. బడా మూవీస్ కంటే బెటర్గా హోల్డ్ చేస్తుంది ఆ మూవీ. డే 1 ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు 55 లక్షల వసూలైతే వచ్చాయి. డే 2కి వచ్చేసరికి గ్రోత్ వచ్చింది. 90 లక్షల వసూలునైతే అందుకోగా డే 3 1,05,00,000 షేర్ వచ్చింది. అంటే రోజుని మించి రోజునైతే ముగించుకుంటూ 3 రోజుల్లోనే ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 2,50,00,000 షేర్ అయితే కన్ఫర్మ్ అయింది. అయితే ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో 2,70,00,000 షేర్ వచ్చింది. 4వ రోజు సండే కావడంతో మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ కంటే తెలుగు రాష్ట్రాలు గ్రోత్ చూపి ఆ సినిమాలు కోటి వసూలు రాబట్టడమే చాలా కష్టతరంగా మారిపోయిన సమయంలో ఆ మూవీ ప్రపంచవ్యాప్తంగా డే 4 1,45,00,000 షేర్ వచ్చింది. తెలుగు రాష్ట్రాలు కోటికి పైన వసూలునైతే అందుకుంటూ సత్తా చాటారు. 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆ మూవీ సూపర్ పాజిటివ్ టాక్తో వసూలు కూడా సూపర్గా రాబట్టింది. 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆ మూవీ 4,15,00,000 షేర్ అయితే వచ్చింది. గ్రాస్ ఎంత బై అంటే 7,60,00,000 వరకు గ్రాస్ అయితే ఉంది. సినిమా 3.5 కోట్ల వసూలు వస్తే ఇట్టనేస్తారు. సినిమా ఆ టార్గెట్ను కూడా దాటేసి 60 లక్షల పైన వసూలు ఎక్కువగా రాబట్టి లాభాలు కూడా సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూస్తుంటే ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ లాభాల లెక్క మరింత ముందుకు పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ఆ మూవీ మీరు కూడా చూసారా? కింద కామెంట్ చేసేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే వెంటనే మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. టేక్ కేర్.